వెల్కమ్ టు కాళీమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ సిలబస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నంబర్స్లోని 4th ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఎక్సర్సైజ్ 1.4. సో ఇందులో టోటల్ మనకు 11 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్స్ 1 by 1 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సింప్లిఫై ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. సో అందులో రోమన్ 1 తీసుకుంటే 5 plus root 7 into 2 plus root 5. సో సింప్లిఫై అన్నారు కాబట్టి డైరెక్ట్ మనం మల్టిప్లికేషన్ చేయడమే. సో 5 into 2 plus 5 into root 5 plus root 7 into 2 plus root 7 into root 5. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 5 2 10, దెన్ 5 root 5 వస్తుంది, 5 into root 5 5 root 5, నెక్స్ట్ 2 into root 7 2 root 7, then root 7 into root 5, that is root 35. So this is the first answer. నెక్స్ట్ రోమన్ లెటర్ 2 తీసుకుంటే ఇచ్చిన క్వశ్చన్ 5 plus root 5 into 5 minus root 5. సో దీన్ని మామూలుగా మనం జనరల్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 5 into 5 మైనస్ 5 into root 5 ప్లస్ root 5 into 5 మైనస్ root 5 into root 5. సో ఈ విధంగా అయినా సాల్వ్ చేయొచ్చు. మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందంటే 20 వస్తుంది. లేదు మనం ఇక్కడ సింపుల్గా ఫార్ములా అప్లై చేస్తే ఇట్ లుక్స్ లైక్ a plus b into a minus b. కాబట్టి a plus b into a minus b అనేది ఫార్ములా మీరు ఇక్కడ చూస్తే a square minus b square. సో డైరెక్ట్గా ఈ రూపంలో మనం రిప్రజెంట్ చేస్తే ఇక్కడ స్మాల్ a అనేది 5 అవుతుంది, స్మాల్ b ఈజ్ నథింగ్ బట్ root 5. సో సబ్స్టిట్యూట్ చేస్తే a square 5 square దట్ ఈస్ 25 మైనస్ root 5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ కాబట్టి 5 వస్తుంది. ఫైనల్గా 25 minus 5 is 20. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, root 3 plus root 7 హోల్ స్క్వేర్. సో ఇట్ లుక్స్ లైక్ a plus b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి జనరల్గా మనం a plus b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a square plus b square plus 2ab. సో ఇక్కడ స్మాల్ a వచ్చేసి root 3 అనుకోండి, నెక్స్ట్ స్మాల్ b ఇస్ నథింగ్ బట్ root 7. సో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే a స్క్వేర్ అంటే root 3 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ root 7 స్క్వేర్ ప్లస్ 2 into a into b, దట్ ఈస్ 2 into root 3 into root 7. సో ఇక్కడ కూడా స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3 వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 7 వస్తుంది. ఇక్కడ 2 into అండర్ రూట్ 3 into 7, 3 7 21, సో root 21. సో ఫైనల్గా మనం ఇక్కడ 3 plus 7 యాడ్ చేస్తే 10 వస్తుంది. సో 10 plus 2 root 21 ఈజ్ ద థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ సబ్ ప్రాబ్లం, root 11 minus root 7 into root 11 plus root 7. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ లుక్స్ లైక్ a minus b into a plus b, దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు a square minus b square. సో డైరెక్ట్గా మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ స్మాల్ a వచ్చేసి root 11 అండ్ స్మాల్ b ఈక్వల్ టు root 7 కాబట్టి సో అండర్ రూట్ 11 హోల్ స్క్వేర్ మైనస్ అండర్ రూట్ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 11 minus 7 దట్ ఈస్ 4. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే, క్లాసిఫై ది ఫాలోయింగ్ నంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని మనం రేషనల్ ఇర్రేషనల్ అని చెప్పాలి. సో దానికంటే ముందు ఇఫ్ క్యూ ఈజ్ ఏ రేషనల్ అండ్ ఎస్ ఈజ్ అన్ ఇర్రేషనల్, ఒకవేళ క్యూ అనే నెంబర్ రేషనల్ అయ్యి ఎస్ అనే నెంబర్ ఇర్రేషనల్ అవుతాయి, దెన్ ఇఫ్ యూ యాడ్ క్యూ ప్లస్ ఎస్, అదర్వైజ్ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ క్యూ మైనస్ ఎస్, అదర్వైజ్ ఇఫ్ యూ మల్టిప్లై క్యూ ఇంటూ ఎస్, ఆర్ ఇఫ్ యూ డివైడ్ క్యూ బై ఎస్,
సో ఈ అన్ని కాంబినేషన్స్లో క్యూ అనేది రేషనల్ నెంబర్ అండ్ ఎస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అయినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ కూడా ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. ఓకే, సో దీన్ని ఈ సెంటెన్స్ని బేస్ చేసుకొని మనం సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో అందులో ఫస్ట్ రోమన్ 5-√3 ఇచ్చారు. ఇక్కడ మీరు √3 అనేది అబ్జర్వ్ చేస్తే 1.732050800757 అండ్ సో ఆన్. ఇది నెవర్ ఎండింగ్. సో దిస్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ √3 అనేది. కాబట్టి ఇంతకుముందు మనం చూసాం క్యూ ప్లస్ ఎస్. ఇక్కడ క్యూ అనేది మనం 5గా ట్రీట్ చేయొచ్చు. 5 అనేది రేషనల్ నెంబర్, బట్ ఇక్కడ అదర్వైజ్ క్యూ మైనస్ ఎస్ కాబట్టి. సో ఇక్కడ -√3 ఇర్రేషనల్ అయినప్పుడు క్యూ మైనస్ ఎస్ అంటే 5 - √3 కూడా ఇర్రేషనల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ √3 + √2. సో √2 అనేది 1.414 అండ్ సో ఆన్. అంటే ఇది నాన్ టర్మినేటింగ్ నెంబర్, టర్మినేట్ కాదు, ఎప్పటికీ ఎండ్ కాదు. అలాగే √3 కూడా 1.732 పైన చూసాం ఆల్రెడీ. సో దీనికి ఎండ్ అనేది ఉండదు. సో కాబట్టి √2 అండ్ √3 బోత్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అయినప్పుడు వాటి కాంబినేషన్, ఎనీ కాంబినేషన్ యూ టేక్, దట్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ ఓన్లీ. కాబట్టి √3 + √2 ఈజ్ ఆల్సో అన్ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, √2 - 2 2. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అయినప్పుడు న్యాచురల్గా √2 - 2 2 కూడా ఇట్ ఈజ్ ఆల్సో అండ్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 2√7/7 ఈ ప్రాబ్లంలో ఏమవుతుందంటే √7 క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుందంటే 2/7 వస్తుంది. సో 2/7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 2 × π. మీరు ఇక్కడ π అంటే వాల్యూ వచ్చేసి 3.1415 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్ నెంబర్. కాబట్టి π అనేది ఇర్రేషనల్ నెంబర్ అయినప్పుడు 2 × π కూడా దట్ ఈస్ 6.2830 అండ్ సో ఆన్, నెవర్ ఎండింగ్, నాన్ టర్మినేటింగ్ నెంబర్. కాబట్టి 2π కూడా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. సో దట్ ఈస్ ద ఫిఫ్త్ ఆన్సర్ అండర్ సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ సిక్స్త్ బిట్ తీసుకుంటే 1/√3. √3 ఇర్రేషనల్ అయినప్పుడు 1/√3 కూడా న్యాచురల్గా ఇర్రేషనలే అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం దట్ ఈస్ సెవెంత్ వన్, 2 + √2 × 2 - √2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది a + b × a - b, దట్ ఈస్ a² - b² ఫామ్లో మనం రాయొచ్చు. సో a² - b². సో దట్ ఈస్ 2² - √2 2. ఇక్కడ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 వస్తుంది. ఇక్కడ 2² 4. సో 4 - 2 ఈజ్ 2. సో 2 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి సెవెంత్ వన్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, నాట్ ఇర్రేషనల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో ఏమడుగుతున్నారంటే ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఫైండ్ వెదర్ వేరియబుల్స్ x, y, z etc. రిప్రజెంట్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్స్ని మనం సింప్లిఫై చేసి అవి రేషనల్ ఇర్రేషనల్ అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ వన్ తీసుకుంటే x² = 7. సో x² = 7 అయినప్పుడు x √7 అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ 7^1/2. ఓకే, సో √7 ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి న్యాచురల్ x కూడా ఇర్రేషనల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ y² = 16. సో y² = 16. సో y √16. మనం 16 ఏమని రాయొచ్చు అంటే 4² అని రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుంది 4 వస్తుంది. సో 4 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ కాబట్టి y ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్ అండర్ థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ z² = 0.02 అని ఇచ్చారు. సో
సో జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 0.02. మనం 0.02ని ఏమని రాయొచ్చు, 2 డివైడెడ్ బై 1 ప్లేస్ చేసి పైన ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. దట్ ఈస్ 2 అండర్ రూట్ ఆఫ్ 2 డివైడెడ్ బై 100. సో ఇన్ అదర్ వర్డ్స్ 2 1 జా 250 జా కాబట్టి రూట్ 1/50 అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ రూట్ 1 1 కాబట్టి 1 డివైడెడ్ బై రూట్ 50. సో రూట్ 15 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 25 2 జా 50. వన్స్ అగైన్ 25ని ఏమని రాసుకోవచ్చు, 5 స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుందంటే అండర్ రూట్ 5 స్క్వేర్ ఇంటూ రూట్ 2. సో ఇక్కడ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. కాబట్టి మనకు జెడ్ అనేది ఇప్పుడు 5√2 1/5√2 అవుతుంది. ఓకే, ఇక్కడ రూట్ 2 అనేది ఇర్రేషనల్ కాబట్టి న్యాచురల్గా జెడ్ కూడా ఇర్రేషనల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ సబ్ ప్రాబ్లం, యూ స్క్వేర్ ఈక్వల్ టు 17 డివైడెడ్ బై 4 అని ఇచ్చారు. సో యూ స్క్వేర్ ఈక్వల్ టు 17/4 అయినప్పుడు యూ ఈక్వల్ టు అండర్ రూట్ 17/4. సో స్క్వేర్ ఈక్వల్కి అవతలు వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. అలాగే ఆపోజిట్. సో ఇక్కడ మనం సపరేట్గా దీన్ని స్ప్లిట్ చేస్తే రూట్ 17/4. రూట్ 17ని మనం ఫర్దర్గా రాయలేం కాబట్టి దాన్ని అలాగే ఉంచేసి కింద 4ని మాత్రం 2 స్క్వేర్ లాగా రాసుకొని ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయొచ్చు. సో రూట్ 17/2. ఓకే, 2 అనేది రేషనల్ నెంబర్, బట్ బికాస్ ఆఫ్ రూట్ 17 కంప్లీట్గా యూ అనేది ఇర్రేషనల్ అవుతుంది. సిన్స్ రూట్ 17 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్, యూ ఆల్సో ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, డబ్ల్యూ స్క్వేర్ ఈక్వల్ టు 27 అని ఇచ్చారు. సో డబ్ల్యూ స్క్వేర్ ఈక్వల్ టు 27 అయినప్పుడు డబ్ల్యూ ఈక్వల్ టు రూట్ 27. రూట్ 27 మనం ఏమని రాయొచ్చు, 9 3 జా. సో అండర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 3. సో ఫర్దర్ 9ని మనం ఏమని రాయొచ్చు, రూట్ 3 స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 వస్తుంది. సో 3√3. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, రూట్ 3 అనేది ఇర్రేషనల్ అయినప్పుడు దాంతో ఉన్న ఎనీ రిలేషన్ ఆ నెంబర్ కూడా ఇర్రేషనల్ అవుతుంది. దట్ ఈస్ 3√3 ఈజ్ ఆల్సో ఇర్రేషనల్. ఇన్ అదర్ వర్డ్స్ డబ్ల్యూ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ ప్రాబ్లం, t⁴ ఈక్వల్ టు 256 అని ఇచ్చారు. సో ఇక్కడ 256ని మనం ఏమని రాయొచ్చు అంటే 4/4 లాగా రాయొచ్చు. సో 4/4 హోల్ పవర్ 1/4. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో, ఏ పవర్ m హోల్ పవర్ n ఏమని రాయొచ్చు అంటే ఏ పవర్ m ఇంటూ n అని రాయొచ్చు. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తే 4 పవర్, ఇక్కడ m అంటే 4 అండ్ n ఈక్వల్ టు 1/4. సో ఏ అనేది మనం 4 అనుకోవచ్చు. సో ఏ పవర్ m ఇంటూ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n. సో ఇక్కడ 4 1/4 క్యాన్సిల్ అవుతాయి. సో దట్ ఈస్ 4/1, దట్ ఈస్ 4 వస్తుంది ఆన్సర్. కాబట్టి t ఈజ్ ఏ రేషనల్ నంబర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఇది సెంటెన్స్ మోడ్లో ఉన్న ప్రాబ్లం. ఎవ్రీ సర్డ్ ఈజ్ అన్ ఇర్రేషనల్, బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నీడ్ నాట్ బి ఎ సర్డ్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని ఇచ్చారు. సో ఫస్ట్ సర్డ్ అంటే ఏంటో చూడాలి. ఇఫ్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్ గ్రేటర్ దాన్ 1 అంటే n అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్, దాని వాల్యూ కంపల్సరీ 1 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ స్మాల్ a ఈజ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్గా అయినప్పుడు, అంటే ఒక స్మాల్ a అనేది పాజిటివ్ రేషనల్ నెంబర్ అయినప్పుడు, బట్ నాట్ nth పవర్ ఆఫ్ ఎనీ రేషనల్ నెంబర్, దెన్ n√a, ఇన్ అదర్ వర్డ్స్ a పవర్ 1/n ఈజ్ కాల్డ్ ఏ సర్డ్ ఆఫ్ nth ఆర్డర్. ఓకే, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ సర్డ్. అంటే మీకు అర్థం కావడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒకవేళ రూట్ 7 తీసుకోండి, దీన్ని ఇలా కూడా రాయొచ్చు 7/1/2.
సో ఇక్కడ 7 ఈజ్ నాట్ ఏ స్క్వేర్ ఆఫ్ ఎనీ రేషనల్ నంబర్, అంతే కదా. 7 అనేది దిస్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్ ఆఫ్ ఎనీ రేషనల్ నంబర్. సో దెన్ √7 ఈజ్ ఎ సర్డ్. అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ లెట్ 3√8, ఇన్ అదర్ వర్డ్స్ 8/1/3. సిన్స్ 8 ఈజ్ ఏ క్యూబ్ రూట్ నంబర్, అంటే 8ని మనం ఏమని రాయొచ్చు అంటే 2 క్యూబ్ అని రాయొచ్చు. 2 × 2 × 2 2/3 ఈజ్ 8 హోల్ పవర్ 1/3. ఇక్కడ 3 1/3 క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటంటే 3√8 ఈజ్ నాట్ ఏ సర్డ్. సో దట్ మీన్స్ √7 ఈజ్ ఏ సర్డ్, కాకపోతే √8 ఈజ్ నాట్ ఏ సర్డ్. ఎందుకంటే ఇక్కడ 8ని మనం ఎలా రాయొచ్చు, 2 క్యూబ్గా రాయొచ్చు. బట్ ఇక్కడ పైన ప్రాబ్లంలో పైన ఎగ్జాంపుల్ 7ని మనం ఆ విధంగా రిప్రజెంట్ చేయలేం కాబట్టి √7 ఈజ్ ఏ సర్డ్ అవుతుంది, అండ్ 3√8 ఈజ్ నాట్ ఏ సర్డ్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం దీన్ని జస్టిఫై చేయొచ్చు. ఎలాగంటే లెట్ √2, ఇక్కడ √2 అనేది సర్డ్. దీని వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, 1.414 అండ్ సో ఆన్. ఇట్ ఈస్ ఎ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్. బట్ ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 1.4 1 ప్లేస్లో ఇక్కడ 3 తీసుకున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1.414 ఈజ్ √2. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ 1.434, అంటే 1 ప్లేస్లో 3 తీసుకుంటే దిస్ ఈజ్ నాట్ ఎ సర్డ్. ఓకే, అంటే √2 సర్డ్ అయినప్పుడు హూజ్ వాల్యూ ఇస్ 1.414, ఇంకొక నెంబర్ అలాంటి కాంబినేషన్ తీసుకోవాలి. ఓన్లీ 1 డిజిట్ మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. 1.434 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ ఈజ్ నాట్ ఏ సర్డ్. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఎవ్రీ సర్డ్ ఈజ్ అన్ ఇర్రేషనల్, అంటే ఇక్కడ √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఎవ్రీ సర్డ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ పైన √7 కూడా ఒక ఇర్రేషనల్ నెంబరే. ఓకే, సో ఎవ్రీ సర్డ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ నీడ్ నాట్ బి ఏ సర్డ్. అంటే ఇక్కడ మనం తీసుకున్నాం ఇంకొక ఎగ్జాంపుల్ 1.434 అనేది ఏమవుతుంది, ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. బట్ 1.434 అనేది సర్డ్ కాదు. ఓకే, 1.414 అనేది సర్డ్ బికాజ్ దట్ ఈజ్ √2. బట్ 1.434 ఈజ్ అనేది ఇక్కడ సర్డ్ కాదు. కాబట్టి ఈ విధంగా మనం ఈ ఇచ్చిన క్వశ్చన్ని జస్టిఫై చేయొచ్చు. సో ఫైనల్ కంక్లూజన్, ఎవ్రీ సర్డ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నీడ్ నాట్ బి ఏ సర్డ్. సో దిస్ ఈజ్ ద 4th ప్రాబ్లం. నెక్స్ట్ 5th వన్, రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ సబ్ ప్రాబ్లం తీసుకుంటే 1/3 + √2. సో రేషనలైజ్ అంటే ఇక్కడ డినామినేటర్లో ఏదైతే నెంబర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ a + b ఉందనుకోండి, మనం ఆ టోటల్ నెంబర్ని a - b డివైడెడ్ బై a - b, అదే రేషనలైజేషన్. సో దాంతో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ద గివెన్ నెంబర్ బై ఆపోజిట్ ఆఫ్ ది డినామినేటర్. ఆపోజిట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ పొలారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 + √2 ఉంది. సో మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 3 - √2 తోటి మల్టిప్లై చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 - √2 ఉందనుకోండి, అప్పుడు మనం 3 + √2తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ అ రేషనలైజేషన్. అసలు రేషనలైజేషన్ ఎందుకు చేస్తామంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం మనం సింప్లిఫై చేయలేం కాబట్టి మనము ఇండైరెక్ట్గా దాన్ని a + b హోల్ స్క్వేర్ ఫామ్, లేకపోతే a - b హోల్ స్క్వేర్ ఫామ్, లేకపోతే a + b × a - b దట్ ఈస్ a² - b² ఫామ్. ఈ 3 ఫామ్స్లో మనం కన్వర్ట్ చేస్తే సింప్లిఫికేషన్ అవుతుంది. సో సింపుల్గా మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. సో దానికోసం మనం ఇంటెన్షనల్గా రేషనలైజేషన్ అనే ప్రాసెస్ అప్లై చేస్తాం. సో ఈ ప్రాబ్లంలో మనం చూస్తే 1/3 + √2
దీన్ని మనం 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై 3 మైనస్ రూట్ 2 అంటే ఇక్కడ బోత్ న్యూమరేటర్ 1 యాజ్ వెల్ as డినామినేటర్ 3 ప్లస్ రూట్ 2 వీఆర్ మల్టిప్లైయింగ్ విత్ 3 మైనస్ రూట్ 2 బోత్. సో పైన న్యూమరేటర్ ఏమవుతుంది 3 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి ఫామ్లో ఉంది ఇక్కడ. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ వచ్చేసి 3, బి వచ్చేసి రూట్ 2. సో 3 స్క్వేర్ మైనస్ అండర్ రూట్ 2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుందంటే 3 మైనస్ రూట్ 2 బై 9 మైనస్ 2 దట్ ఈస్ 7. సో 3 మైనస్ రూట్ 2 బై 7 ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇదే ఫార్మాట్ అప్లై చేసి మనం 1 బై రూట్ 7 మైనస్ రూట్ 6 సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ కూడా మనం రేషనలైజ్ చేయాలి. దట్ ఈస్ మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ 1 బై రూట్ 7 మైనస్ రూట్ 6 బై రూట్ 7 ప్లస్ రూట్ 6. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రూట్ 7 ప్లస్ రూట్ 6తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే డినామినేటర్లో మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ రావడానికి. సో ఇక్కడ మల్టిప్లై చేశాక మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ సేమ్ వస్తుంది. దట్ ఈస్ రూట్ 7 ప్లస్ రూట్ 6 డివైడెడ్ బై ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాస్తే ఫైనల్గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే రూట్ 7 ప్లస్ రూట్ 6 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 1 బై రూట్ 7. సో ఇక్కడ కూడా రేషనలైజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏ ప్లస్ బి ఫామ్లో లేదు, ఓన్లీ 1 బై ఏ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే అదే నెంబర్తో మనం రేషనలైజ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈజ్ 1 బై రూట్ 7 ఈజ్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ రూట్ 7 బై రూట్ 7. ఓకే. సో ఇక్కడ న్యూమరేటర్లో 1 ఇంటూ రూట్ 7 డివైడెడ్ బై డినామినేటర్ రూట్ 7 ఇంటూ రూట్ 7 ఏమొస్తుంది మనకు రూట్ 7 ఇంటూ రూట్ 7 ఈజ్ ఇక్కడ రూట్ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 7 వస్తుంది. సో రూట్ 7 బై 7 ఇన్ అదర్ వర్డ్స్ జనరల్గా 7 మనం ఏమని రాయొచ్చు అంటే రూట్ 7 ఇంటూ రూట్ 7. అప్పుడు పైన రూట్ 7 కింద ఒక రూట్ 7 క్యాన్సిల్ అవుతాయి. ఆ విధంగా కూడా మనకు 1 బై రూట్ 7 కూడా వస్తుంది. సో ఈ రెండిట్లలో ఏదైనా కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం తీసుకుంటే అండర్ రూట్ 6 హోల్ డివైడెడ్ బై రూట్ 3 మైనస్ రూట్ 2. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసే రూట్ 3 మైనస్ రూట్ 2 ఉంది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మనం రూట్ 3 ప్లస్ రూట్ 2తో మల్టిప్లై చేయాలి. తర్వాత సింప్లిఫై చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే రూట్ 6 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 6 ఇంటూ రూట్ 2. కింద మీరు సింప్లిఫై చేస్తే ఇట్ లుక్స్ లైక్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి డైరెక్ట్గా మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాయొచ్చు. ఇక్కడ కూడా రూట్ 6 ఇంటూ రూట్ 3 ఏమవుతుంది అండర్ రూట్ 6 3 18. సో రూట్ 18 ప్లస్ సిమిలర్లీ అండర్ రూట్ 6 ఇంటూ అండర్ రూట్ 2 ఏమవుతుంది రూట్ 6 2 12 కాబట్టి రూట్ 12 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ మనకు 3 మైనస్ 2 దట్ ఈస్ 1 వస్తుంది కాబట్టి రూట్ 18 ప్లస్ రూట్ 12 బై 1 ఇన్ అదర్ వర్డ్స్ రూట్ 8 ప్లస్ రూట్ 12 వస్తుంది. ఫర్దర్గా మనం దీన్ని రూట్ 18 ఏమని రాయొచ్చు జనరల్గా 18ని 9 2 జా 18. సో దట్ ఈజ్ రూట్ అండర్ రూట్ 9 ఇంటూ 2. సిమిలర్లీ 12ని మళ్ళీ ఏమని రాయొచ్చు అంటే 4 3 జా 12 కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 3 అని రాయొచ్చు. ఆ తర్వాత 9ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. ఓకే. సిమిలర్లీ ఇక్కడ సెకండ్ టర్మ్లో 4ని మనం 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 వస్తుంది. సో దిస్ ఈజ్ అ ఫైనల్ సింప్లిఫైడ్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. Simplify each of the following by rationalizing the denominator. సో ఇది కూడా ప్రీవియస్ ఫిఫ్త్ ప్రాబ్లంలో లాగానే. సో ఇందులో ఫస్ట్ రోమన్ 1 దట్ ఈజ్ 6 మైనస్ 4 రూట్ 2 డివైడెడ్ బై 6 ప్లస్ 4 రూట్ అని ఇచ్చారు.
సో యాజ్ యూజువల్ మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 6 మైనస్ 4 రూట్ 2, ఎందుకంటే ఇక్కడ మనకు 6 ప్లస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే దే లుక్స్ లైక్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో వస్తుంది, ఎందుకంటే 6 మైనస్ 4 రూట్ 2 ఇంటూ 6 మైనస్ 4 రూట్ ఈజ్ 6 మైనస్ 4 రూట్ 2 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఇట్ లుక్స్ లైక్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ ఫామ్లో మనం దీన్ని స్ప్లిట్ చేయాలి. అలాగే డినామినేటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈ ఫామ్లో మనం రాయొచ్చు డినామినేటర్ని, దట్ ఈస్ 6 స్క్వేర్ మైనస్ 4 రూట్ 2 హోల్ స్క్వేర్. సో ఫర్దర్ దాన్ని సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో మనకి ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇక్కడ మీరు చూస్తే 4 స్క్వేర్ ఈజ్ 16, అగైన్ రూట్ 2 హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 మాత్రమే ఉంటుంది. సో 16 2 జా 32. సిమిలర్లీ పైన న్యూమరేటర్స్ కూడా అదే విధంగా మనం సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఫైనల్గా 36 ప్లస్ 32 మైనస్ 48 రూట్ 2 బై 36 మైనస్ 32 వస్తుంది. ఫైనల్గా సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ అంటే ఇక్కడ 68 మైనస్ 48 రూట్ 2 బై 4లో నుంచి మనం కింద 4 ఉంది కాబట్టి ఇక్కడ పైన న్యూమరేటర్లో 4ని మనం కామన్ తీయచ్చు. కామన్ తీస్తే 17 4 జా 68, అలాగే 12 4 జా 48 కాబట్టి 4ని మనం కామన్ తీస్తే న్యూమరేటర్లో 17 మైనస్ 12 రూట్ 2 వస్తుంది. సో తర్వాత 4 న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫైనల్ సింప్లిఫైడ్ సొల్యూషన్ ఈజ్ 17 మైనస్ 12 రూట్ 2. నెక్స్ట్ ప్రాబ్లం రూట్ 7 మైనస్ రూట్ 5 డివైడెడ్ బై రూట్ 7 ప్లస్ రూట్ 5. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై అబ్జర్వింగ్ డినామినేటర్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం, దట్ ఈస్ రూట్ 7 ప్లస్ రూట్ 5 కాబట్టి మనం ఇక్కడ మల్టిప్లై చేయాల్సింది రూట్ 7 మైనస్ రూట్ 5తో. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగే న్యూమరేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇట్ లుక్స్ లైక్ దట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అదే ఫార్ములా అప్లై చేసి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. సో దిస్ ఈజ్ న్యూమరేటర్. కమింగ్ టు డినామినేటర్, ఇట్ లుక్స్ లైక్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి డైరెక్ట్గా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో రాసి ఇంకా స్క్వేర్ రూట్స్ ఎక్కడైతే ఉంటాయో క్యాన్సిల్ చేసేసి దెన్ వీ విల్ గెట్ 7 ప్లస్ 5 మైనస్ 2 రూట్ 35 హోల్ డివైడెడ్ బై 7 మైనస్ 5. సో ఇక్కడ కింద డినామినేటర్లో 2 ఉంది కాబట్టి పైన న్యూమరేటర్లో 2ని కామన్ తీయచ్చు. సో 2ని కామన్ తీస్తే 2 6 జా 12 మైనస్ 2 1 జా 2. ఓకే, సో దట్ ఈస్ 1 ఇంటూ రూట్ 35 ఈజ్ రూట్ 35 హోల్ డివైడెడ్ బై 2. ఇక్కడ 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 6 మైనస్ రూట్ 35. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 1 డివైడెడ్ బై 3 రూట్ 2 మైనస్ 2 రూట్ 3. ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని దేంతో మల్టిప్లై చేయాలంటే 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3తో. సో అదే ఇక్కడ చూడండి మల్టిప్లై చేసాం. తర్వాత న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, ఎందుకంటే 1 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఎనీథింగ్ కాబట్టి. నెక్స్ట్ డినామినేటర్లో చూస్తే ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది, దట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 3 స్క్వేర్ ఇంటూ 2 దట్ ఈస్ 9 ఇంటూ 2 18 వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ చూస్తే 2 స్క్వేర్ ఇంటూ 3, ఎందుకంటే రూట్ 3 ఉంది కాబట్టి ఇక్కడ దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 మాత్రమే వస్తుంది, బట్ 2కి మాత్రం స్క్వేర్ అప్లై అవుతుంది. ఓకే, దట్ ఈస్ 2 స్క్వేర్ ఇంటూ 3 దట్ ఈస్ 4 3 జా 12. ఆఫ్టర్ దట్ 18 మైనస్ 12 6 కాబట్టి ఫైనల్ దిస్ ఈజ్ ద సొల్యూషన్. 3 రూట్ 2 ప్లస్ 2 రూట్ 3 డివైడెడ్ బై 6. నెక్స్ట్ వన్, fourth problem under 6th, that is 3 root 5 minus root 7 whole divided by 3 root 3 plus under root 2. సో ఇక్కడ మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి, దట్ ఈస్ వీ హ్యావ్ టు మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 3 root 3 minus root 2.
సో ఇక్కడ మీరు లోపలికి మల్టిప్లై చేయండి. సిమిలర్లీ డినామినేటర్ లుక్స్ లైక్ ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాయొచ్చు. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే 9√15 మైనస్ 3√10 మైనస్ 3√21 ప్లస్ √14 హోల్ డివైడెడ్ బై 25 వస్తుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √10 మైనస్ √5 హోల్ డివైడెడ్ బై 2√2 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అన్నారు. అలాగే క్వశ్చన్లోనే వాల్యూస్ ఇచ్చారు. ఏంటంటే √2 వచ్చేసి 1.414 అని ఇచ్చారు. అలాగే √5 వాల్యూస్ 2.236 అని ఇచ్చారు. సో దీస్ ఆర్ ది హింట్స్. ఈ హింట్స్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దీని ఫైనల్ ఆన్సర్ ఏంటో కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ √10 మైనస్ √5 బై 2√2. ఇక్కడ 10 అని జనరల్గా మనం 2 5 10 అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన హింట్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో √2 ఈక్వల్ టు 1.414, √5 ఈక్వల్ టు 2.236. సో ఆ వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి 10ని మనం 2 5 అని రాయొచ్చు. సో దట్ ఈస్ √10 ఈక్వల్ టు √2 ఇంటూ √5 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ √5 బై 2√2 యాజ్ యూజువల్ తీసుకోండి. తర్వాత ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. సో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ √5ని మనం కామన్ తీయచ్చు. √5ని కామన్ తీస్తే √2 మైనస్ 1 వస్తుంది డివైడెడ్ బై 2√2. ఫర్దర్ ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే √5 is 2.236 ఇంటూ √2 1.414 మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ √2 దట్ ఈస్ 1.414. సో తర్వాత మనం ఈ వాల్యూ ఏమొస్తుందంటే 1.414 minus 1 is 0.414. సో దట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ 2.236. సో మనకు న్యూమరేటర్లో 0.925 వస్తుంది. అలాగే డినామినేటర్లో 2 ఇంటూ 1.414 is 2.828. సో దెన్ 0.925 మనం ఏమని రాయొచ్చు, 925 డివైడెడ్ బై 1. పైన ఫ్రాక్షనల్ పాయింట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఆఫ్టర్ డాట్ 3. So that means we have to include 3 zeros after 1. So 925 divided by 1000 whole divided by, similarly ఇక్కడ మనం ఈ ఫ్రాక్షనల్ పాయింట్ ఎలిమినేట్ చేయాలి. దానికోసం 2828 డివైడెడ్ బై 1. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఇచ్చారు కాబట్టి 3 జీరోస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఈస్ 1000 ఇన్ అదర్ వర్డ్స్. సో ఇక్కడ 1000 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకు మిగిలేది ఏంటంటే 925 డివైడెడ్ బై 2828. సో దట్ మీన్స్ 2828తో మనం 925ని డివైడ్ చేయాలి. సో మనకి ఏమొస్తుంది 2828 ఇనీషియల్గా 925 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఫ్రాక్షనల్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ 0 ఇంక్లూడ్ చేయొచ్చు. 9250 అవుతుంది. నెక్స్ట్ 2828 2828 ఇంటూ 3 we will get 8484. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 766 వస్తుంది. ఆల్రెడీ మనం ఫ్రాక్షనల్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఒక 0 ఇంక్లూడ్ చేయొచ్చు. సో దెన్ ఇట్ బికమ్ 7660. దెన్ 2828 ఇంటూ 2 దట్ ఈస్ 5656, 5656. సో ఇక్కడ మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 2004 వస్తుంది. సో ఆల్రెడీ మనం ఫ్రాక్షనల్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఒక 0 ఇంక్లూడ్ చేయొచ్చు. సో 20040 అవుతుంది. ఫైనల్గా 2828 7 జా 19796. 244 ఈజ్ రిమైండర్. సో మనకు జనరల్గా ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత అప్ టు 3 ప్లేసెస్ వరకు కనుక్కొని వదిలేస్తాం కాబట్టి 0.327 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th one. ఇక్కడ మనం ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్ యూజ్ చేయాలి, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. సో ఫైండ్ 64 పవర్ 1/6. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తే a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ m ఇంటూ n. సో 64ని మనం ఏమని రాయొచ్చు అంటే 2 పవర్ 6గా రాసుకోవచ్చు. సో 2 పవర్ 6 హోల్ పవర్ 1/6. సో ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తే 2 పవర్ 6 ఇంటూ 1/6, ఇక్కడ 6 1/6 క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా మనకి ఏమొస్తుంది 2 పవర్ 1, దట్ ఈస్ 2 ఓన్లీ. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం.
625 పవర్ 1/4 అని ఇచ్చారు. సారీ 32 పవర్ 1/5 దట్ ఈస్ 32ని మనం ఏమని రాయొచ్చు 2 పవర్ 5 అని రాసుకోవచ్చు. సో 2 పవర్ 5 హోల్ పవర్ 1/5. సో ఇక్కడ కూడా ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో 2 పవర్ 5 ఇంటూ 1/5 5 అండ్ 1/5 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 పవర్ 1 దట్ ఈస్ 2. సో సెకండ్ ఆన్సర్ ఆల్సో సేమ్. థర్డ్ ప్రాబ్లమ్ 625 పవర్ 1/4. సో ఇక్కడ 625 మనం ఏమని రాసుకోవచ్చు అంటే 5 పవర్ 4. సో 5 పవర్ 4 ఇంటూ 1/4 దట్ ఈస్ 5. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం 16 పవర్ 3/2 ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇక్కడ 2 ఉంది. సో 2ని అబ్జర్వ్ చేసి మనం ఈ 16ని 4 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. 4 పవర్ 2. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో దట్ ఈస్ 4 పవర్ 2 ఇంటూ 3/2. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో 4 క్యూబ్ 4 ఇంటూ 4 ఇంటూ 4 దట్ ఈస్ 4 4 జా 16 16 4 జా 64. సో దిస్ ఈస్ ద ఫోర్త్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 243 పవర్ 2/5. సో 243ని మనం 3 పవర్ 5 లాగా రాసుకోవచ్చు. 3 పవర్ 5 హోల్ పవర్ 2/5 దట్ ఈస్ 3 పవర్ 5 ఇంటూ 2/5. ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది. 3 స్క్వేర్ వస్తుంది దట్ ఈస్ 9. 3 ఇంటూ 3. నెక్స్ట్ ప్రాబ్లం 46656 హోల్ పవర్ -1/6. సో ఇక్కడ -1/6 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ -n ఈక్వల్ టు 1/a పవర్ n ఈ విధంగా రాసుకోవచ్చు. దట్ ఈస్ 46656 హోల్ పవర్ -1/6 ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 46,656 హోల్ పవర్ 1/6 అని రాసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని 6 పవర్ 6 అని రాసుకోవచ్చు. 1 డివైడెడ్ బై 6 పవర్ 6 హోల్ పవర్ 1/6. ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తే 1 డివైడెడ్ బై 6 పవర్ 6 ఇంటూ 1/6 6 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/6 పవర్ 1 ఇన్ అదర్ వర్డ్స్ 1/6. సో దిస్ ఈస్ ద 8th ప్రాబ్లం. నెక్స్ట్ కమింగ్ టు 9th వన్. ఇక్కడ ఒక మీకు లెంతీ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దాన్ని సింప్లిఫై చేయమంటున్నారు. 4√81 మైనస్ 8 3√343 ప్లస్ 15 ఇంటూ 5√32 ప్లస్ √225 ఇన్ అదర్ వర్డ్స్ 225 పవర్ 1/2. ఓకే, సో రాడికల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్డ్ nth రూట్ ఏ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా ఎలా రాయొచ్చు అంటే ఏ పవర్ 1/n. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం √81 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఏమని రాయొచ్చు అంటే 81 పవర్. ఓకే, ఇది ఇలా ఉన్నదాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ ఈక్వల్ అంట. సో మనం 81 పవర్ 1/4 నెక్స్ట్ -8 ఇంటూ ఇక్కడ కూడా 343 పవర్ 1/3 ప్లస్ 15 ఇంటూ 32 పవర్ 1/5 ప్లస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి జనరల్గా 2 వస్తుంది. సో 225 పవర్ 1/2 ఎందుకంటే స్క్వేర్ అంటే 2 స్క్వేర్ రూట్ 1/2 కాబట్టి. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ మన 81ని 3 పవర్ 4 లాగా రాసుకోవచ్చు. అలాగే 343ని 7 క్యూబ్ 32ని 2 పవర్ 5 ఫైనల్గా ఇక్కడ 225ని 15 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ 3 పవర్ 4 ఇంటూ 1/4 క్యాన్సిల్ అవుతుంది 4 4. నెక్స్ట్ -8 ఇంటూ 7 పవర్ 3 ఇంటూ 1/3 దట్ ఈస్ 3 క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 15 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 1/5 దట్ ఈస్ 5 క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ 15 పవర్ 2 ఇంటూ 1/2 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే 3 మైనస్ ఇక్కడ విత్ ఇన్ బ్రాకెట్స్ రాయాలి. సో 8 ఇంటూ 7 దట్ ఈస్ 56. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి 3 మైనస్ 56 దెన్ 15 2 30. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్ 30 దెన్ 15 ప్లస్ 15. సో ఇక్కడ 3 ప్లస్ 30 ప్లస్ 15 is 48. సో 48 minus 56 that is -8 is the answer.
నెక్స్ట్ కమింగ్ టు టెన్త్ వన్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రేషనల్ నెంబర్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సో ఇక్కడ మనకు 2 సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్, √3 ప్లస్ √2 డివైడెడ్ బై √3 మైనస్ √2. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్షన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్లో ఏమి ఇచ్చారంటే a ప్లస్ బి √6. సో ఈ ప్రాబ్లం మనం సింప్లిఫై చేసి స్మాల్ ఏ వాల్యూ ఎంత, స్మాల్ బి వాల్యూ ఎంత కనుక్కోవాలి. సో దీనికోసం మనం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ తీసుకొని దాన్ని రేషనలైజ్ చేయండి. అంటే √3 ప్లస్ √2తో ఈ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయడమే. సో ఇక్కడ మనకు న్యూమరేటర్లో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో వస్తుంది. ఓకే, దట్ ఈస్ a² ప్లస్ b² ప్లస్ 2ab ఈ ఫామ్లో రాయొచ్చు. దీన్ని స్ప్లిట్ చేయాలి. సిమిలర్లీ డినామినేటర్ a మైనస్ b ఇంటూ a ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి a² మైనస్ b² లాగా రాసుకోవచ్చు. సో ఆ విధంగా రాస్తే మనకు న్యూమరేటర్ ఏమో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్, డినామినేటర్ a² మైనస్ b². సో సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఫైనల్గా 5 ప్లస్ 2√6 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్హెచ్ఎస్ మనకి ఏమి ఇచ్చారు, a ప్లస్ బి √6. మనకి ఎల్హెచ్ఎస్ సింప్లిఫికేషన్ ఏమొచ్చింది, 5 ప్లస్ 2√6. ఆ రెండు కంపేర్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు, ఏ వచ్చేసి 5, అలాగే బి వచ్చేసి 2. అఫ్ కోర్స్ ఈ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్లో √6 కామన్గా ఉంది. ఓకే, a ప్లస్ బి √6 ఈక్వల్ టు 5 ప్లస్ 2√6. సో ఈ విధంగా కంపేర్ చేసి మనం స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇదే విధంగా ఇంకొక ప్రాబ్లం కూడా ఇచ్చారు, సెకండ్ వన్, దట్ ఈస్ √5 ప్లస్ √3 హోల్ డివైడెడ్ బై 2√5 మైనస్ 3√3 విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు a మైనస్ బి √15 అని ఇచ్చారు. ఇక్కడ కూడా a అండ్ b వాల్యూస్ కనుక్కోవాలి. సో రేషనలైజ్ ఏ నెంబర్తో చేయాలండి, ఇక్కడ 2√5 ప్లస్ 3√3తో మల్టిప్లై చేయాలి, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. 2√5 ప్లస్ 3√3 దెన్ మల్టిప్లై చేయండి. ఇండివిజువల్ మల్టిప్లికేషన్ చేస్తే కింద మాత్రం మన ఫార్ములా వస్తుంది, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, దట్ ఈస్ a² మైనస్ b². సో ఇక్కడ మీరు సింప్లిఫై చేసేస్తే ఫైనల్గా మనకు ఇక్కడ ఏమొస్తుందంటే -19/7 మైనస్ 5/7 √15 వస్తుంది. ఇది ఎల్హెచ్ఎస్. మనం దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే a మైనస్ బి √15. ఓకే, అంటే ఇది a అవుతుంది, ఈ పోర్షన్ b అవుతుంది. సో కంపారిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ a ఈక్వల్ టు -19/7 అండ్ b ఈక్వల్స్ టు ప్లస్ 5/7. ఇక్కడ ప్లస్ ఎందుకు అవుతుందంటే రైట్ హ్యాండ్ సైడ్ -b √15 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా -5/7 √15 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి కంపారిజన్ చేసినప్పుడు. సో అందుకోసం b వచ్చేసి ప్లస్ 5/7 అవుతుంది. బట్ ఇక్కడ ఏకి చూడండి రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఉంది, బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ ఉంది కాబట్టి a ఈక్వల్ టు -19/7 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 2 √30. సో ఇక్కడ డైరెక్ట్గా మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఇచ్చిన క్వశ్చన్ని రిప్రజెంట్ చేయాలి. సో దట్ ఈస్ a² ప్లస్ b² ప్లస్ 2ab ఫామ్లో మనం ఈ 11 ప్లస్ 2 √30ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి, సో 11 ప్లస్ 2 √30 ఈక్వల్ టు 11ని మనం ఎలా రాయొచ్చు అంటే 5 ప్లస్ 6 ఆర్ 6 ప్లస్ 5 లాగా రాసుకోవచ్చు కదా. సో ఆ విధంగా మనం 11ని స్ప్లిట్ చేస్తే, అలాగే ఇన్సైడ్ ద బ్రాకెట్స్ మీరు ఇక్కడ చూస్తే 2 √30ని మనం ఏమైనా రాయొచ్చు, 5 6 జా కానీ 6 5 జా కానీ 30 ఆ విధంగా రాయొచ్చు. సో ఇక్కడ ఏని మనం 6 అనుకోవాలి, యాక్చువల్గా √6 అవుతుంది, అండ్ b వచ్చేసి మనకు √5 అవుతుంది. సో ఇట్ లుక్స్ లైక్ దట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్, దట్ ఈస్ a² ప్లస్, అంటే ఇక్కడ 6ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే √6 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏమొస్తుంది, 6 వస్తుంది. సిమిలర్లీ 5ని మనం ఏమని రాసుకోవచ్చు,
√5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే లాస్ట్కి వచ్చేది 5 మాత్రమే. సో అన్చేంజ్. సో దట్ మీన్స్ బోత్ ఆర్ ఈక్వలెంట్. సో ఇట్ లుక్స్ లైక్ దట్ a² + b² + 2ab. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి √6, బి వాల్యూ వచ్చేసి √5. Okay, so this is the final answer, √6 + √5. Thank you for watching this channel. Please subscribe to this channel.